ఒక చిన్న పల్లెటూరిలో లక్ష్మమ్మ అనే వృద్ధ అమ్మమ్మ ఉండేది. గ్రామం బస్టాండ్ దగ్గర ఆమెకు ఒక చిన్న బజ్జి బండి ఉండేది. ప్రతి సాయంత్రం వేడి వేడి మిర్చి బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీలు చేసి అమ్మేది. కానీ గ్రామంలో కొత్తగా ఇంకొన్ని టిఫిన్ బండ్లు అవడంతో లక్ష్మమ్మ బజ్జీ దుకాణానికి కస్టమర్లు తగ్గిపోయారు. రోజు చాలా కష్టపడి బజ్జీలు చేసినా అమ్మకాలు సరిగ్గా జరిగేవి కాదు. ఒకరోజు సాయంత్రం లక్ష్మమ్మ బండి దగ్గర ఒంటరిగా కూర్చుని బాధగా ఆలోచిస్తోంది. అప్పుడు చిన్నరాము అక్కడికి వచ్చి, అమ్మమ్మ, నువ్వు చేసే బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. మరి జనాలు ఎందుకు రావడం లేదు అని అడిగాడు. లక్ష్మమ్మ నవ్వుతూ, అందరూ కొత్త రుచులు కావాలనుకుంటున్నారు బాబూ అంది. అప్పుడే ఆమె ఇంటి వెనుక తోటలో వేలాడుతున్న కాకరకాయలు కనిపించాయి. కొద్దిసేపు ఆలోచించి, మన గ్రామంలో ఎవరూ కాకరకాయ బజ్జీ చేయరు కదా అని అనుకుంది. మరుసటి రోజు ఉదయం లక్ష్మమ్మ తాజా కాకరకాయలు తీసుకొచ్చింది. వాటిని పలుచగా కోసి ఉప్పు, కారం, అల్లం, వాము కలిపిన ప్రత్యేక పిండిలో ముంచి నెమ్మదిగా వేడి నూనెలో వేయించింది. కొద్దిసేపటికి బంగారు రంగులో కరకరలాడే కాకరకాయ బజ్జీలు సిద్ధమయ్యాయి. వాటి వాసన మొత్తం వీధిలో వ్యాపించింది. బస్టాండ్ దగ్గర వెళ్తున్న వాళ్ళు ఆగి ఆశ్చర్యంగా చూశారు. ఈ ఏ బజ్జీమ్మా అని ఒకరు అడిగారు. ఇది నా కొత్త కాకరకాయ బజ్జీ బాబూ, ఒక్కసారి తిని చూడండి అని లక్ష్మమ్మ నవ్వుతూ చెప్పింది. ఒకరు అమ్మమ్మా, నీ బండి మళ్ళీ ఫేమస్ అయిపోయింది. కొత్తగా ఆలోచిస్తే చిన్న పని కూడా పెద్ద విజయం అవుతుంది బాబూ. అది నిజమే లక్ష్మమ్మ అని అన్నారు. కొద్దిసేపటికి లక్ష్మమ్మ బండి ముందు పెద్ద క్యూ ఏర్పడింది. పిల్లలు, రైతులు, బస్సు డ్రైవర్లు అందరూ ఆ కొత్త బజ్జీ కోసం రావడం మొదలుపెట్టారు. ఇంకా ఇది ఇవాల్టి కథ. మరిన్ని లక్ష్మమ్మ కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.